హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఏ రోజు వ్లాగ్ అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత తీసిన వ్లాగ్ అండి. ఫెస్టివల్ టైంలో అంటే భోగి రోజున అత్తమ్మ ఎవ్రీ ఇయర్ ఈ బొబ్బరి వడలు వేసి పెట్టేవారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బొబ్బరి వడలు వేస్తారనమాట భోగి రోజున. ఈసారి మేము ఆయిల్ ఫుడ్ ఏమీ వద్దు అన్నామని ఇంకా ఆ రోజు ఇడ్లీ వేసారండి. ఇంక మేము బొబ్బరి వడలు తినలేదు, ఈసారి తినలేదు అని అంటున్నారనమాట రోజు. సో అందుకని ఆ ఫెస్టివల్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు బొబ్బరి వడలు అయితే వేసుకున్నామండి. అత్తమ్మ గ్యాస్ దగ్గర నిలబడి వేయలేరు కదా, అందుకని నేను కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని కట్టెల పొయ్యి మీదే వడలైతే వేస్తున్నాను. నాకు కట్టెల పొయ్యి మీద వంట చేయాలి అంటే చాలా ఇష్టం అండి. చాలా తొందరగా కూడా వంటలు అయిపోతాయి అన్నమాట. వచ్చి అట్లా నేను వడలు వేస్తుంటే నాకు తెలియకుండానే వీడియో అయితే తీసింది. ఇంకిక్కడ మార్నింగ్ టైంలో అసలు ఎంత మంచు పడుతుందో అండి. చాలా మంచు ఉంటుందన్నమాట. సరిగా ఎండ కూడా రావట్లేదు కదా. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, సాహితీ సాత్విక్ ఇద్దరు పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఒకరోజు. అక్కడ వదిలేసి వచ్చాను కదండి. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఒక రోజు ఉండి నెక్స్ట్ డే సాహితీ సాత్విక్ అలాగే మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట మా ఇంటికి. ఇంకెక్కడ ఒక నైట్ ఉండి మళ్ళీ ఇప్పుడైతే పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. అర్జున్ వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత నన్ను కూడా తీసుకువెళ్తారు. ఎందుకంటే పెద్దన్నయ్య రమ్మన్నాడండి. ఈసారి సంక్రాంతికి నర్సాపురంలో పెద్ద జాతర జరుగుతుందండి, తీర్థం జరుగుతుందన్నమాట. 1 వీక్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ భోగి రోజున కానీ సంక్రాంతి రోజున కానీ అక్కడ వనువులమ్మ మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారండి. పళ్ళు ఇచ్చి రావడం అంటే పూలు పళ్ళు ఇచ్చి రావడం ఆనవాయితీ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తానండి, అసలు మిస్ చేయలేదు. నేను సంక్రాంతి టైంలో వస్తే కనుక కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుంటాను. ఈ ఇయర్ ఫెస్టివల్ టైంలో వెళ్ళడానికి కుదరలేదనమాట. సో అందుకని ఇంకా ఫెస్టివల్ అయిపోయింది. అయిపోయినా కూడా ఒక 1 వీక్ ఉంటుందండి జాతర అనేది. సో అందుకని ఇంకా ఈరోజు పెద్దన్నయ్య రమ్మన్నాడనమాట. అందరం కలిసి నరసాపురం వనములమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతర దగ్గరికి అయితే వెళ్తున్నాము, అమ్మవారికి పళ్ళు అవి ఇవ్వడం కోసం. మార్నింగ్ అత్తయ్య గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగ్ ఎర్లీగానే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత భోజనాలు చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కాదులేండి, ఈవినింగ్ అయిపోతుంది అనమాట. 4:30 ఆ టైంకి నరసాపురం అయితే వచ్చాము. లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారండి, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అక్కడ ఉండకుండా వెంటనే వచ్చేస్తున్నారు ఏంటి అని. నేను ఇక్కడికి వస్తే నేను చాలా వీడియోస్లో చెప్పానండి, అన్నయ్య వాళ్ళ ఇంటికి అత్తయ్య గారి ఇంటికి అటు ఇటు తిరుగుతూనే ఉంటానండి. అయితే ఈసారి నేను ఎక్కువగా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. పెద్దన్నయ్య ఇంటికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దన్నయ్య ఇంటికి ఒక 4-5 సార్లు అయినా సరే వెళ్ళానండి. నేనేంటంటే ఎక్కువగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ ఏమీ ఎక్కువగా షూట్ చేయను. అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎక్కువగా షూట్ చేస్తాను. ఇంకా పుట్టింట్లో అంటే కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ నాకు వీడియో షూట్ చేయాలి అనే థాట్ కూడా రాదండి. ఒక్కొక్కసారి చేస్తాను కానీ మర్చిపోతూ ఉంటాను అనమాట. అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తే నా మేనల్లుడితో ఆడుకోవడం, అమ్మతో వదినలతో కబుర్లు చెప్పడం, టైం స్పెండ్ చేయడం, లేదంటే తిని పడుకోవడం అంటే రెస్ట్ తీసుకోవడం అట్లా ఉంటుందన్నమాట. ఎక్కువగా షూట్ చేయను. బట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అత్తయ్య గారి ఇంటికి ఇద్దరింటికి తిరుగుతూ ఉంటానండి, ఎందుకంటే దగ్గరలోనే హౌసెస్ కదా. సో అదనమాట. ఇంక ఇక్కడ నరసాపురం అయితే వచ్చేసాము. వనువులమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతర అండి. సంక్రాంతి నెల పడతారు కదండి, నెల పట్టిన దగ్గర నుంచి నరసాపురంలో పాత బజార్ అని ఉంటుంది, అక్కడ ఈ అమ్మవారి ఇద్దరిని కూడా నిలబెడతారండి. అప్పటి నుంచి చాలామంది అక్కడ చలివిడి పానకాలు సమర్పిస్తారనమాట. మేము మా చిన్నప్పటి నుంచి మేము ఆ ఏరియాలోనే ఉండేవాళ్ళమండి, పంజా సెంటర్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అమ్మవారిని నిలబెట్టినప్పుడే అక్కడికే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం, సండే టైంలో చలివిడి పానకం అవన్నీ సమర్పించడం, ఇవన్నీ మాకు అలవాటండి, చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకా ఈ జాతర టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నాయండి. నేను అనుకున్నాను ఈసారి అమ్మవారిని దర్శించుకోలేదు అయ్యో అని, బట్ వెళ్ళాలని అనుకున్నాను కానీ
ఇంకా అందరితో కలిసి ఈ విధంగా వస్తానని అనుకోలేదనమాట. అర్జున్ నేను బైక్ మీద వచ్చేసి అమ్మవారి దర్శించుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాను. సో చిన్నన్నయ్య, చిన్నొదిన అందరూ వచ్చారు కదండి, ఇంకా పెద్దన్నయ్య, ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ టైంలో వస్తే దర్శనం ఎంత ఫ్రీగా అస్సలు అవ్వదండి. మనం రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ రోడ్డు పైనుంచి పెద్ద క్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శనం అవ్వడానికే ఒక హాఫ్ డే పడుతుందండి. అంత క్రౌడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ మొత్తం అయిపోయింది కాబట్టి పెద్ద క్రౌడ్ ఏమీ లేదు, వెంటనే దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ వనులమ్మ అమ్మవారు ఉంటారండి, పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇంకెక్కడ కూడా వచ్చి సో మహాలక్ష్మి అమ్మవారిని కూడా మేము దర్శించుకుంటున్నాము. చాలా హ్యాపీ అనిపించిందండి. ఈసారి ఫెస్టివల్ టైంలో రాలేదు అని బాధపడ్డాను కానీ, సో లేట్ అయినా సరే అమ్మవారి ఇద్దరిని కూడా దర్శించుకున్నాను కదా, సో మనసుకి చాలా ప్రశాంతంగా తృప్తిగా అనిపించింది. నాకు నరసాపురం ఈ జాతరలోకి రాగానే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేస్తాయండి. మా అమ్మ కూడా చెప్తూ ఉంటదనమాట మా వదినలకి. చిన్నప్పుడు ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఈ జాతరండి. ఇంక ఈ సంక్రాంతి టైంలో నేను ఎక్కువగా ఈ జాతరలోనే ఉండేదాన్ననమాట. ఎవరో ఒకరితో జాతరకి రావడం, ఇష్టమైనవి కొనుక్కు వెళ్ళడం, ఇంకా ఈ రంగుల రాట్నాలు ఇవన్నీ ఉంటాయి కదండీ, ఇవన్నీ ఎక్కడం ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని చిన్నప్పుడైతే. మా అమ్మ అదే చెప్తూ ఉంటదనమాట మా వదినలకి వాళ్ళందరికీ. మీ ఆడపడుచు ఎక్కువగా ఈ జాతర టైంలో ఇక్కడే ఉండేదమ్మా, ఎవరో ఒకరితో వచ్చేసేది, బాగా ఎంజాయ్ చేసేది అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నా మేనల్లుడు, నా కొడుకు, కూతురు, సో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేను చిన్నప్పుడు ఎక్కువగా ఇదే ఎక్కేదాన్నండి. ఈ రంగుల రాట్నం అనమాట. ఉయ్యాలలు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవే ఎక్కేదాన్ననమాట. ఇప్పుడు ఎక్కాలి అంటే భయం. కడుపులో తిప్పేస్తదేమో, కళ్ళు తిరుగుతాయేమో అని భయం. ఎంతైనా చిన్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు పెద్దయిన తర్వాత ఎంజాయ్ చేయలేం కదండీ. పెద్దన్నయ్య, పెద్దొదిన వీళ్ళందరూ సరదాగా మనందరం కూడా ఎక్కుదామండి, మనం కూడా కూర్చుందాం అని అన్నారు కానీ నేనే వద్దన్నాను. ఎందుకంటే మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమో, కడుపులో తిప్పుతుందేమో అని. సో నాకే ఎక్కాలి అని అనిపించలేదు. సో మా పిల్లలందరూ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నయ్య పిల్లలు, నా పిల్లలు వీళ్ళందరూ చక్కగా ఈ విధంగా ఈ రంగుల రాట్నాలు ఇవన్నీ ఎక్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేమే ఎక్కినట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా మా హర్ష బంగారం దిగి రాడంటండి అది. ఇంకొకసారి తిప్పమని డాడీ, ఇంకొకసారి తిప్పమని డాడీ అని అది దిగి రావట్లేదు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో నేను నరసాపురం వచ్చినప్పుడు సత్యాన్ని కూడా తీసుకొచ్చేదాన్నండి ఈ జాతరకి. ఈ ఇయర్ కూడా సత్య మిస్ అవ్వకూడదు అని అనుకున్నాననమాట. సత్య ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా, అర్జున్ సత్యాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా సత్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అర్జున్ సత్యాన్ని కూడా జాతరకి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ సత్య కూడా జాయిన్ అయిపోయింది. ఇంకా ఈ నరసాపురం జాతరలో మనం తీసుకోవాలే కానీ అసలు దొరకని ఐటెం అంటూ ఉండదండి. చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఈసారి ఈ విధంగా 1 గ్రామ్ గోల్డ్ నెక్ నెక్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. బట్ ఈసారి నేనైతే ఏం తీసుకోలేదండి. లాస్ట్ మంతే అనుకుంటా యూపీలో మేళాకి వెళ్ళాం కదండి, అక్కడ నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను కదండి. ఇంకెక్కడైతే అసలు ఏం తీసుకోలేదు. యూపీలో ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందండి. అంటే ఈ ఐటమ్ 60 రూపీస్, ఒక చోట అంతా కూడా 30 రూపీస్, ఒక చోట 100 రూపీస్, అట్లా వేటికి అవి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అసలు మనం అడగలేమండి. ఇప్పుడు మీరు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అవి చూసారు కదా, అవి నెక్ సెట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్ రేట్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. 700, 1000 అబోవ్ అట్లా, 1400 అట్లా చెప్తున్నారనమాట. ఇంకా మనం అవి అడగడం కూడా వేస్ట్, బేరాలు అవి ఆడలేం. సో బట్
యూపీలో మేళా అది వేర్లేండి. అక్కడ అన్నీ కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. నేను ఎక్కువగా అక్కడెక్కడ కంపేర్ చేసుకుంటూ ఉంటానండి. నాకు ఇక్కడ వీళ్ళు చెప్పే రేట్లు అమ్మో! వామ్మో! అనిపిస్తూ ఉంటదనమాట. ఇక్కడ అన్నీ కూడా అండి. అంటే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ ఏవైనా కూడా నాకు యూపీతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు అనిపిస్తాయి. అనిపించడం కాదులెండి. అది నిజం కూడా. మేముండే ఏరియాలో అంతా కూడా చాలా లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువండి. ఇక్కడ చాలా ఎక్కువ మనకి. ఎందుకంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ అక్కడి నుంచి ఇక్కడికొస్తాయి కాబట్టి, ఈ యాపిల్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కొన్ని అక్కడి నుంచి ఇక్కడికొస్తాయి కాబట్టి, ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ కూడా కాస్ట్ అవి కూడా తక్కువగా ఉంటాయన్నమాట. సత్యాని అడుగుతున్నాననమాట. ఇంట్లో ఎలా పంపించారు సత్య? ఏమని చెప్పొచ్చావు అని. జనరల్‌గా ఏంటంటే, మా అత్తయ్య గారి ఇంట్లో ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా అందరూ పర్మిషన్ తీసుకోవాలండి. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా! ఆహ్, డే టైమ్‌లోనే పంపించరు. ఇంకిప్పుడు నైట్ అయిపోయింది కదండీ! అంటే సత్య ఈవినింగ్ టైమ్‌లో వచ్చింది 5:00కి. మావయ్య వచ్చారు కదా అత్తయ్య! మావయ్య నరసాపురం వెళ్ళడానికి తోడు కావాలంట. అందుకని నేను వెళ్తున్నాను అని చెప్పి వచ్చిందంట. అర్జున్ కూడా కాబట్టి పంపించారంటండి. మేము ఇంట్లో నేను కానీ, సత్య ఎవ్వరు కూడా ఇంట్లో ఎవ్వరికీ భయపడం కానీ, శబరి అమ్మమ్మకి మాత్రం భయపడతామండి. ఎందుకంటే ఆహ్, ఇంట్లో ఎవ్వరు బయటికి వెళ్ళినా సరే అండి, వాళ్ళు తిరిగి ఇంటికొచ్చే వరకు కూడా మన శబరి అమ్మమ్మ అస్సలు నిద్రపోదు. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోనికి తిరుగుతూనే ఉంటుందండి. వాళ్ళొచ్చారా? రాలేదా? అని చూసుకుంటూనే ఉంటదనమాట. అమ్మమ్మ దగ్గర అంటే అమ్మమ్మకి ఫోన్ చేయడం అది రాదు కాబట్టి, అత్తమ్మ దగ్గర ఫోన్ ఉంటుంది గదా! అత్తమ్మని ఫోన్ చేయి, ఫోన్ చేయి వాళ్ళెక్కడున్నారో, ఎప్పుడొస్తున్నారు ఫోన్ చేయి అని అత్తమ్మని అడుగుతూ ఉంటదనమాట. అత్తమ్మ నేను చేశాను, వస్తున్నారంట, మీరు పడుకోండి అన్నా సరే వినదండి. మా లక్కేంటంటే అమ్మమ్మకి ఫోన్ చేయడం రాదు. ఒకవేళ అమ్మమ్మ చేతిలో ఫోనుంటే మాత్రం ప్రతి 5 నిమిషాలకోసారి ఫోనొచ్చేస్తదండి. ఎక్కడున్నారు? వస్తున్నారా? రావట్లేదా? అని ఫోన్లు చేస్తూనే ఉండేదేమో. అమ్మమ్మకి ఫోన్ చేయడం రాదు కాబట్టి సరిపోయింది. అంత జాగ్రత్తండి. అంటే భయమనమాట శబరి అమ్మమ్మకి. పిల్లలు బయటికి వెళ్లారు, ఎప్పుడొస్తారో ఏంటో అని అస్సలు నిద్రపోదనమాట. ఇప్పుడు నైట్ ఒకటి అయిపోయింది కదండీ! అదే భయమనమాట నాకు, సత్యకి, అర్జున్‌కి. శబరి నిద్రపోదు, ఎదురు చూస్తూ ఉంటది అని భయపడుతూ ఉంటాం. మేమెవరం బయటికి వెళ్ళినా అమ్మమ్మ గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటామనమాట. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. ఇంకెక్కడ నా మేనల్లుడు జాతరలో కనిపించినవన్నీ కూడా కొనేసుకొని, వాడు కొనుక్కున్నవన్నీ గూడా వాడి చేతులతోనే పట్టుకుంటాడంటండి. మాకు ఎవ్వరికీ ఇవ్వట్లేదనమాట. వాడే పట్టుకున్నాడు. ఇంకా ఈసారి జాతరలో పెద్ద పెద్ద ఆహ్, జాయింట్ వీల్స్, అలాగే ఈ కొలంబస్‌లు ఇవి ఉంటాయి కదండీ! ఇవైతే చాలా పెద్ద పెద్దవి పెట్టారనమాట. పెద్దన్నయ్య, అర్జున్ ఇద్దరు సరదాగా ఎక్కుదాం, అందరం కలిసి ఎక్కుదాం అని అంటున్నారు గానీ, నాకు వీటిని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయండి. చిన్నప్పుడు ఎక్కేసేదాన్ని కొలంబస్ ఇవన్నీ గూడా, జాయింట్ వీల్ ఇవన్నీ గూడా ఎక్కేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని గానీ, ఇప్పుడెందుకో నాకు వాటిని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఆహ్, ఇటువంటివన్నీ గూడా ఎక్కలేం గదండీ! కడుపులో తిప్పేస్తదేమో, ఏమన్నా అవుతదేమో భయమనమాట. నేనైతే ఎక్కడానికి ఇష్టపడలేదు. నాకు వాటిని చూస్తుంటేనే భయమేస్తుంది. ఈ కొలంబస్ ఇవన్నీ గూడా జాతరలో ఒక 3, 4 పెట్టారండి ఈసారైతే. జాయింట్ వీల్స్ కూడా ఒక 2, 3 అట్లా ఉన్నాయన్నమాట. సో, బావున్నాయి. ఎంజాయ్ చేసే వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహ్, సంక్రాంతి టైంలో వస్తే గనక అంటే ఆ 4 డేస్ వస్తే గనక ఆహ్, క్రౌడ్ చాలా ఎక్కువుంటుందండి. అక్కడ మనం టికెట్స్ అవి తీసుకోవడానికి కూడా ఒక పెద్ద క్యూ ఉంటది. అంటే ఆ కొలంబస్ టికెట్స్ అవి తీసుకోవడానికి కూడా పెద్ద క్యూ ఉంటది. ఇప్పుడు ఫెస్టివల్ అంతా అయిపోయింది గాబట్టి పెద్దగా క్రౌడ్ ఏమి లేదు. ఇక్కడ చిన్న చిన్న పూల కుండీలున్నాయి కదండీ! నేను లాస్ట్ టైమ్ యూపీలో మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ 400 అనమాట ఇవి పూల కుండీలు. ఇక్కడ 100 అనమాట. ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది కదండీ! నరసాపురం చర్చ్ రోడ్‌లో జరుగుతుందనమాట ఈ ఈ ఈ జాతర అంతా కూడా.
ఇంకా నరసాపురం అంటే నేను చిన్నప్పటి నుంచి నరసాపురంలోనే పెరిగాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ మెమరీస్ అనేవి గుర్తొచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చర్చ్ ఉంది గదా! చిన్నప్పుడు అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇక్కడ చాలామంది. క్రిస్మస్ టైంలో, ఆ టైంలో కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ జరిగేవండి. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను ఈ చర్చ్‌కి అవి వచ్చేదాన్ననమాట. నాకు ఈ చర్చ్ అవి చూస్తే అప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఈ జాతర ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేను ఇట్లా తిరిగేదాన్ని గదా! అని అప్పటి మెమరీస్ అన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయనమాట. వెయిట్, 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 వెయిట్. Debini, come on. You will. Ah. Adya, out of syllabus. కొన్ను వాళ్ళ ఇసిరేయకూడదు. అనే కింద పెట్టి చెయ్య, కింద నుంచి పెట్టు. మొత్తం పడాలంట, అలా పడాలంట. అలా పడదు కదా. అలా పడదు నా సాధారణంగా. నందు దగ్గర ఇంకోటి పడింది, అదిగో 20 రూపీస్ ఎంత వచ్చింది. అయ్యో 100 రూపాయలు పడిందమ్మా. వాళ్ళకి 50 పడింది. మేమందరం అయితే ఈ జాతరలో ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇక్కడ బాల్‌తో గ్లాసులు కొట్టాలనమాట. మా సాత్విక్ కొట్టాడంటండి. సాత్విక్‌కి స్ప్రైట్ బాటిల్ గిఫ్ట్ వచ్చింది. అయితే నేను వీడియో తీయలేదు. నేను పక్క షాప్‌లో ఉన్నాననమాట. నేనొచ్చేలోపు బాల్ తీసి కొట్టేసాడంటండి. గ్లాసులన్నీ పడ్డాయంట. అంటే 2 బాల్స్ కొట్టినట్టున్నాడు. సో, స్ప్రైట్ బాటిల్ ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. ఇంక మా సాత్విక్ ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయిపోయాడంటే, నేను సాధించాను అన్న ప్రౌడ్‌నెస్ అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది మొత్తం కొట్టాడంటే అమ్మ డ్రింక్ బాటిల్ తీసుకున్నా చిన్నగా నీకు డ్రింక్ బాటిల్ వచ్చిందా? స్ప్రైట్ తీసుకున్నాం మేము. అది మాదే స్ప్రైట్. అది మాదే స్ప్రైట్. నువ్వు మాత్రం ఎక్సలెంట్ అమ్మా. నేను లాస్ట్ లో నేనే కొట్టా. ఇంకా జాతర మొత్తం చూసుకుని మేము పాలకొల్లు వచ్చేసరికి దగ్గర దగ్గర 9:30 అయిపోయిందండి టైము. ఇంకా పాలకొల్లులో
రైల్వే స్టేషన్ దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్ ఉంటుంది కదండి, అక్కడ టిఫిన్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత శబరి ప్రశాంతంగా పడుకుందండి. ఇంక మేము వచ్చే వరకు లోపలికి బయటికి తిరుగుతూనే ఉందంట అత్తమ్మ అంటున్నారు. సో అలా ఉంటుందన్నమాట మా శబరితో. మేము టిఫిన్ చేస్తున్నంతసేపు అమ్మమ్మ గురించే మాట్లాడుకున్నామండి. అమ్మమ్మ ఇంకా పడుకోదు, మన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అని. సో అలా ఉంటుందన్నమాట. ఇంక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.